చాలామంది డైరెక్ట్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారండి. మన జీరోదా కావచ్చు, ఆప్ స్టాక్స్ కావచ్చు, అలాగే గ్రో యాప్‌లో కావచ్చు. సో, మా దగ్గరికి రెగ్యులర్‌గా మా ఆఫీస్‌కి వస్తుంటారు. సో, కొంచెం రివ్యూ చేయండి మా పోర్ట్‌ఫోలియోని అంటారు. సో, మేము ఈ మధ్య మీకు ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ఉన్నా, అది బ్యాంకుల ద్వారా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్‌లో, అలాగే మీరు ఏదన్నా అడ్వైజర్స్ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ చేసినా, లేకపోతే ఏదన్నా గ్రో యాప్స్ ద్వారా కానీ, జీరోదా లాంటి యాప్స్ కానీ, పేటీఎం లాంటి వాటి డైరెక్ట్ ప్లాన్స్‌లో కనుక మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లయితే మీకు అందరికీ కూడా ఒక ఫ్రీ రివ్యూ ఇవ్వడం జరుగుతుందండి. అంటే మీ పోర్ట్‌ఫోలియో ఎలా ఉంది? అందులో ఫండ్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి? అందులో ఏమైనా మార్చుకోవాల్సింది ఉందా? లేదా? అనేది కూడా మనం ఇస్తాము. సో, మీ అటు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది మాకు రివ్యూస్ చేయించుకోవడానికి వస్తున్నారు. మాకు తెలుస్తున్న విషయం ఏంటంటే చాలామంది కూడా ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. అలాగే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, థీమాటిక్, కాంట్రా చూడండి రకరకాల ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర చూస్తుంటే దగ్గర 15-20 ఫండ్స్ కూడా ఉంటున్నాయి చాలామంది దగ్గర. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ రిటర్న్ అనేది పడిపోతుందండి. ఎందుకంటే మనకు 20% ఇచ్చే పర్ఫార్మ్ చేసే ఫండ్స్ 2 ఉంటున్నాయి. మైనస్‌లో పోయే ఫండ్స్ ఎక్కువ ఉంటున్నాయి. సో, తద్వారా యావరేజ్ మీకు చూస్తుంటే 12% కూడా ఉండట్లేదు చాలామంది పోర్ట్‌ఫోలియోస్‌లో. సో, మీరు చూస్తే ఈ కంపేర్ టు బెంచ్ మార్క్ ఏదైతే ఉందో అది 14% రిటర్న్ ఇచ్చిందండి. దాన్ని కూడా తగ్గిన రిటర్న్ తెచ్చుకుంటున్నారు లాస్ట్ 7 ఇయర్స్ నుంచి కూడా చాలామంది. సో, ఇలా తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పోర్ట్‌ఫోలియో కరెక్షన్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మనం 20% తెచ్చుకోవడం చాలా కష్టమవుతుంది. సో, ఇట్లా కనుక మేము ఫ్రీ పోర్ట్‌ఫోలియో రివ్యూ చేసి తద్వారా మీ ఫండ్స్ అయితే మార్చడం జరుగుతుంది. అలా చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే అట్‌లీస్ట్ ఒక 6-7% ఎక్స్ట్రా రిటర్న్ అయితే మీరు తెచ్చుకుంటారు.